పార్లమెంటులో యూరియా సమస్యపై తనతో పాటు ఎంపీలు అందరం ధర్నా చేశామని ఎంపీ చామల కిరణ్ ఖరీఫ్లో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉందని 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వరకు ఇచ్చారని చెప్పారు. మిగతా యూరియా ఇవ్వలేమని జేపీ నడ్డా, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షున రామచంద్రరావు మాత్రం యూరియా మొత్తం ఇచ్చేశామని, రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. నేను పార్లమెంట్లో మా ఎంపీలందరం కూడా ధర్నా చేయడమే కాకుండా నడ్డా గారి దగ్గరికి పోయి 3 రోజులు కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తే 50,000 మెట్రిక్ టన్నులు నడ్డా గారే ఒప్పుకుర్రు. మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ ఖరీఫ్లో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ 5 లక్షల చిల్లర వరకే మెట్రిక్ టన్నులు ఇచ్చి మిగతా ఇయ్యలేని విషయాన్ని నడ్డా గారే ఒప్పుకుర్రు. నడ్డా గారితో పాటు ఈవెన్ బండి సంజయ్ గారు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుర్రు. ఏమని, ఇంపోర్ట్ కావాల్సిన యూరియా సరైన సమయానికి ఇంపోర్ట్ కాకపోవడం వల్ల సప్లై కొంచెం ఇబ్బందికరంగా ఉందని. కానీ రామచంద్రరావు గారు అదే పార్టీ అధ్యక్షుడు అప్పుడే యూరియా మొత్తం ఇచ్చినాం తెలంగాణకు, మాకేం సంబంధం లేదు, వీళ్ళే పంచుతలేరు అని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారితో పాటు హరీష్ రావు గారు మరి నాకేందో తెలియదు, మరి నాకు కూడా చెప్పుర్రు అంటుండే, ఏం చెప్పాలి ఆయనకు మరి యూరియా ఏడుందో. కాబట్టి ఏదో మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న ఆలోచన తప్ప ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదు తెలంగాణ ప్రజల మీద. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,500 ఇల్లులు ప్రతి నియోజకవర్గంలో గ్రౌండింగ్ నడుస్తున్నాయి. ఇవాళ సన్నబియ్యం నింపిస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ వీలైనంత వరకు ప్రతి పథకాన్ని 200 యూనిట్ల కరెంటు నుంచి ప్రతి పథకాన్ని గ్రౌండ్లోకి తీసుకొస్తున్నాం.